హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం అల్లం టీ కాచడం నేర్చుకుందాం. అల్లం టీ. ముందు ఒక గ్లాస్ నిండుకి స్వచ్ఛమైన పాలు తీసుకొని పోసుకుంటాం. పాలు కాగిన తర్వాతే మిగతాటి ఏసుకోవాలి మిత్రమా, మర్చిపోకండి. పాలు. పాలు కాగుతుంది ఫ్రెండ్స్. పాలతో పాటు ఈ టీ ఆకు అవన్నీ ముందుగా వేయకండి. ఎందుకంటే అది పచ్చి వాసనొస్తుంది. పాలు బాగా కాగిన తర్వాత అప్పుడు మనం టీ ఆకు, చక్కెర, అల్లం అయ్యేసుకుంటే ఆ రుచే వేరు. ఎలా ఉంటుందో నేను చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చేసేటప్పుడు కొద్ది కొద్దిగా చూపిస్తాను చూడండి. ఓకే. పాలు ఇంతకన్నా బాగా తెల్లాల. పాలు ఎంత బాగా కాగితే అంత టేస్ట్ వస్తుంది. ఏమంటారు? హ్మ్. 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 పాలు కాగిపోతుంది. దాంట్లోకి అల్లము, టీ ఆకు, చక్కెర అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం గదా! కొద్ది కొద్దిగా వేసుకున్నాం. పాలు బాగా కాగిపోయింది కదా! ఇందా అల్లం కొద్దిగా, టీ ఆకు, మనకు తగినంత చక్కెర మొత్తం దాంట్లో ఏసుకొని బాగా ఉడకాలి. ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. సరేనా? చూస్తూ ఉండండి. మిగతాటి మళ్ళీ చూపిస్తాను. ఇలా మంచి కలరొచ్చేలాగా ఉడికించుకొని, ఆ తర్వాత వడగట్టుకొని టీ తాగేయటమే. చూసారా? మంచి కలరు, మంచి స్మెల్లు. వేడి వేడిగా చిక్కనైన టీ రెడీ. తాగేవాళ్ళు తాగేసేయండి. బంగారం, టీ తాగి ఎలా ఉందో చెప్పు? తాగా? ఎలా ఉంది? సూపర్‌గుందా? ఓకే. బాయ్. అల్లం ఎన్ని బాగా సరిపోయిందా? ఓకే.